హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక సింపుల్గా ఈజీగా ఎలా డిజైన్ చేయొచ్చు చెప్తాను. నా దగ్గర ఒక ప్యూర్ సిల్క్ శారీ ఉంది. దాని మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ఫ్లవర్స్ ఫ్యాషన్ కదా. ఆ ఫ్లవర్స్ని సింపుల్గా ఉన్నాయి, అంటే కలర్ వేసి ఉన్నాయి. వాటిల్ని కొంచెం ఎన్హాన్స్ చేయడం ఎలాగా, ఇంకా బాగా ఎలా చేయొచ్చు నేర్పిస్తాను. చూడండి, ఇవి ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఊరికే కలర్ వేసి ఉన్నాయి. దీని మీద మనం చక్కటి ఇలా స్ట్రోక్స్ ఇస్తే చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దామా మరి. ఇది బ్రైట్ బ్లూ కదా, ఇది బ్రిలియంట్ పర్పుల్. దీని మీద నేనేం చేస్తున్నాను, పర్ల్ వైట్ వాడుతున్నాను. తర్వాత బ్లాక్ తీసుకున్నాను, గోల్డ్ అండ్ వైట్ లైనర్స్ తీసుకున్నాను. వీటితో చేద్దాం, ఓకేనా. ఇది ఫ్లాట్ బ్రష్, తర్వాత ఒక రౌండ్ బ్రష్. ఈ 2 బ్రష్లు చాలు. ఇప్పుడు ఈ ఫ్లవర్ మీద పర్ల్ వైట్ని ఫ్లాట్ నెంబర్ 8 బ్రష్తో వేస్తున్నాను. ఒక సైడ్ ఇలాగా స్ట్రోక్స్, డ్రై స్ట్రోక్స్ లాగా పైనుంచి కిందకి, అంటే మనం ఆ పెటల్ షేప్ తెలుస్తున్నట్టుగా వేద్దాం. జస్ట్ ఫ్లవర్ పెటల్స్ ఉన్నట్టుగా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది. దీంట్లో మనం ఆ ఫ్లవర్ షేప్ అది ఇస్తున్నాం. అంటే ఒక సైడ్ మనం స్ట్రోక్స్ ఇస్తున్నాం చూడండి. రెండో సైడ్ పెటల్కి జస్ట్ వైట్ లైన్ ఇచ్చి ఊరుకున్నాను. ఇట్లాగా స్ట్రోక్స్ మనం ఫ్రీగా హ్యాండ్ ఇట్లాగా ఆ షేప్ ఎలా ఉందో అలా ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే కింద నుంచి మనకి ఆ బ్రిలియంట్ పర్పుల్ కలర్ కనపడాలి కదా ఫ్లవర్. అందుకని నేను కొంచెం ఇస్తున్నాను. చూడండి, షేడ్ లాగా పెటల్ షేడ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మీరు కూడా ఇలా మీ దగ్గర ఏదన్నా ఉంటే చేసుకోండి, లేదు ఇలా ఫ్లవర్స్ వేసి దాని మీద కూడా చేయొచ్చు. ఏదైనా శారీ మీద ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మీరు పెయింట్ చేసుకొని చక్కగా దాని మీద మళ్ళీ ఇలాగ షేడింగ్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ మనం ఆ పెటల్ కూడా సెంటర్ దాకా మనం ఆ గీత లైన్ లాగేస్తే ఫుల్గా మనకు ఆ షేపులు అవి చక్కగా కనపడతాయి, బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. బ్రష్ నిలువుగా పెట్టి లైన్ గీస్తున్నాను, ఒకే బ్రష్తో లైన్ గీస్తున్నాను, ఓ పక్క నుంచి షేడింగ్ లాగా కూడా ఇస్తున్నాను. ఇలాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేశాను, బ్లాక్ తీసుకున్నాను. రౌండ్ బ్రష్, ఏదైనా రౌండ్ 6 నెంబర్ బ్రష్ తీసుకొని మన బ్లాక్ ముంచి జస్ట్ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, బొడ్డు అంటాము, అట్లా సెంటర్ పార్ట్ని ఇలాగా డాట్స్తో పెట్టేసి థిక్గా చేయండి. ఎందుకంటే మనం బ్లాక్ వేస్తే మనకి థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాను, వైట్ లైనర్తో పాలెన్, ఈ సెంటర్ చుట్టూ పాలెన్ ఉన్నట్టుగా చూసారా, ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. అలాగే ప్రెస్ చేసి డ్రాగ్ చేసి చాలా పాలెన్ థిక్గా ఉన్నట్టుగా ఎంత బాగుందో చూడండి. ఇలా చక్కగా మీరు పాలెన్ వేసేసారనుకోండి చుట్టూ వైపులా, అంటే అన్ని వైపుల నుంచి వేసేస్తే సెంటర్లో డార్క్గా ఈ పాలెన్ ఇలా నిలబడినట్టుగా కనపడుతోంది కదూ. ఇప్పుడేం చేద్దాం, బడ్స్ ఉన్నాయి కదా, ఆ బడ్స్కి కూడా చిన్నగా మనం షేడింగ్ ఇచ్చేద్దాం. చూస్తున్నారా, బడ్కి కూడా ఏం చేస్తాం, ఒక సైడ్ షేడింగ్ ఇచ్చి ఒక సైడ్ లైన్ వేసేస్తున్నాను. ఏదో ఒక సైడ్ మీకు నచ్చిన సైడ్, మీ హ్యాండ్ కన్వీనియంట్గా చూసుకోండి. ఇలాగా మీరు వేసేసి అన్ని బడ్స్కి షేడింగ్ ఇచ్చారండి. ఇలాగా ఫ్లవర్ దాని చుట్టూ చూడండి ఎన్ని బడ్స్ ఉన్నాయో. ఇలాగ ఒక ఫ్లవర్కి చుట్టూ ఎక్కువ బడ్స్ వేస్తే అది అందంగా ఉంటుంది. ఇప్పుడేం చేస్తాను, గోల్డ్
అవుట్లైన్ గీస్తున్నాను. అది ఫ్రీగా మనకి ఆ షేప్ ఉంది, అలాగే గీయాలని లేదు. కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, తీగలు అవి ఉన్నట్టుగా. అలాగా చూసారా, క్రీపర్స్ మధ్య మధ్యలో ఉన్నట్టుగా ఈ గోల్డ్ కూడా అవుట్లైన్ ఎంత ఫ్రీగా అన్నమాట. మాటి మాటికి మీరు అవుట్లైన్ వేసేటప్పుడు మాటికి స్టార్ట్ చేశారనుకోండి, అక్కడ థిక్గా పడుతుంది. అలా కాకుండా ఒకసారి మొదలుపెట్టింది అలాగా వేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మీకు మధ్యలో చక్కగా థిక్గా కలర్ థిక్గా పడకుండా ఉంటుంది. అందుకే మీరు అలాగ వేసుకుంటూ లీవ్స్ అన్నీ కూడా ఇట్లాగా లైనర్తో, గోల్డ్ లైన్తో మనం వేసామనుకోండి, ఇంకా అందంగా కనపడుతుంది. ఎంత బాగుంటుందో తెలుసా, మీరు వెయ్యండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది. ఇంతే, చూసారా ఎంత బాగుందో. మరి ఇలాగే వేసుకుంటారు కదా. ఇంకొకసారి చూడండి, ఇంకా క్లోజప్లో చూపిస్తున్నాను అవుట్లైన్ ఎలా వెయ్యాలి. చూస్తున్నారా, ఇట్లాగా అంతే. కొంచెం థిక్గా అవుట్లైన్ వస్తే, కొంచెం స్లాంట్గా మీరు బాటిల్ పట్టుకొని గీస్తే కొంచెం థిక్గా వస్తుంది లైన్. లేదు ఇలా హారిజాంటల్గా పెట్టి చేస్తే చాలా లైట్గా వస్తుంది. అంతే తేడా. ప్రతి లీఫ్కి అట్లాగా మనం అంచులు చక్కగా ఇచ్చేస్తే ఎంత అందం వచ్చిందో చూసారా. మరి ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరే చెప్పాలి. మరి చెప్పండి, మరి మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తారా? ఇలా చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర మెప్పు పొందేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేయండి. ఓకేనా? చూడండి, వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం కలర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. ఏదైనా సరే డల్గా ఉన్న శారీని బ్రైట్ చేసుకోవడం, బ్రైట్గా ఉన్నదాన్ని డల్ చేయడం, 2 రకాలు. ఇలా వేసేటప్పుడు మీరు కలర్ కాంబినేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు ఇలాగా షేడింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి చూస్తారు కదా, సెలెక్ట్ చేసుకునే మీ శారీ డిజైన్ని బట్టి ఉంటుంది. నాకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తాను. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే సబ్స్క్రైబ్ చెయ్యండి, షేర్ చెయ్యండి నలుగురికి. ఓకేనా? థ్యాంక్ యూ. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.